ఓకే అండి, ఈ రోజు మనకి వంటలు చేయడానికి మన కపుల్ రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ పరిచయం చేసేసుకుని వాళ్ళ వెరైటీస్ ఏంటో చూద్దాం. హలో అండి. హాయ్ అండి గీత గారు. బాగున్నారా? బాగున్నామండి. ఏం పేరు మీ పేరు? నా పేరు మానస అండి. మానస. ఎక్కడి నుంచి వస్తున్నారు? మానస ఎస్ఆర్ నగర్ నుంచి అండి. ఎస్ఆర్ నగర్. ఓకే. హలో అండి. హలో. మీ పేరండి? సురేష్ అండి. సురేష్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఓకే. సో మానస గారు మీ హస్బెండ్ కి వంట వచ్చా? వచ్చండి. వచ్చా? చేస్తుంటారా ఎప్పుడైనా? ఓకే. సో మరి రెడీ అయ్యి రోజు ఇద్దరు వంటలు చేయడానికి రెడీ అండి. సో మానస గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను వచ్చేసి గోబీ బేసన్ ఫ్రై అండి. గోబీ బేసన్ ఫ్రై. మరి సురేష్ గారు మీరు? మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ. ఓ హెల్దీగా టేస్టీగా అన్నమాట. Yeah. మరి ఇద్దరు ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. మరి గోబీ బేసన్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబీ బేసన్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మనస గారు స్టార్ట్ చేద్దామా? రెడీ అండి. కొంచెం జస్ట్ కొంచెం ఆయిల్ వేయాలండి. 1 కప్ శనగపిండి అండి. జస్ట్ డ్రై రోస్ట్ అంటే మనకి పచ్చి వాసన ఉండకుండా కొంచెం స్మెల్ అనేది పోయేటట్టుగా వేయించాలన్నమాట. సో జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అవ్వాలండి. ఓకే ఓకే. సో బాగా వేగితే మనకి టేస్ట్ బాగుంటుంది. సో యూజువల్ గా శనగపిండితో అంటే చాలా అంటే ఇలా పొడి కూర టైప్ లో వేరే వెజిటేబుల్స్ కి చేస్తూ ఉంటారు కదా, అరటికాయ గానీ ఇలా. కొంచెం బాగుంది ఇది ఏదో వెరైటీగా గోబీతో. అంటే రెగ్యులర్ గా ఒకటే కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనము ట్రై చేస్తుంటే. మీ ఐడియా నేనా ఇది? అవునండి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మానస గారు? నేను హౌస్ వైఫ్ అండి. సో పిల్లలు ఎంత మంది మీకు? 2 కిడ్స్ అండి. ఏం చదువుతున్నారు? పెద్ద ఆయన వచ్చేసి సాయి సుమనీష్, 2nd క్లాస్ అన్నమాట. అండ్ చిన్న బాబు వచ్చి సులక్షణ, తను LKG ఇప్పుడు. LKG. ఇది రోస్ట్ అయిపోయిందండి. మరి ఎక్కువ వేగిస్తే కూడా కొంచెం మాడిపోయినట్టుగా ఉంటుంది. సో ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. కొంచెం ఫస్ట్ మనం మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టాలా? అవునండి. ఓకే. సో ఏమన్నా పేస్ట్ చేసుకోవాలా? లేదు, ఇది పౌడర్ అండి. కొబ్బరి పొడి, వెల్లుల్లి, ఓకే, ఎండుమిర్చి, ఓకే, సాల్ట్ దీనికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే. ఇది ఒక బౌల్ లాగా తీసేసుకున్నాం. సో ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టండి. కొంచెం చిన్నగా పెట్టండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ అండి. సో గోబీ ఎలాగ ముందు బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ ముందు ఇలా రెడీ చేసుకుంటే మనకి ఫాస్ట్ అయిపోతుంది కదా. 1.5 స్పూన్ ఆయిల్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు. ఓకే. కొంచెం ఇవి వేగాక కరివేపాకు వేస్తాం. ఓకే ఓకే. సో ఓన్లీ శనగపిండి ఒకటైతే కొంచెం టేస్ట్ అందరికి నచ్చుతుందో నచ్చదో అన్నట్టుగా ఇలా కొబ్బరి పొడి అన్నమాట. సో ఇది టేస్ట్ వైజ్ అడిషనల్ వైజ్ మన ఇష్టం అన్నమాట. సో లైక్ చేసే వాళ్ళు లైక్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ దీంట్లో వచ్చేసి ఇది వెల్లుల్లి ఉంది కదా, అది హెల్త్ వైజ్ చాలా మంచిది. సో రోజువారి వంటల్లో కూడా వెల్లుల్లి వాడటంలో తప్పేమీ లేదండి. నెక్స్ట్ కరివేపాకు అండి. కరివేపాకు వేసాక పచ్చిమిర్చి, దానికి తగ్గట్టుగా సాల్ట్, అండ్ నెక్స్ట్ ఈ పేస్ట్ ఉంది కదండి, అది కొబ్బరి పౌడర్, ఇది వేసేసాలి. ఏంటంటే కొంచెము వాసన అనేది వెల్లుల్లి పచ్చి వాసన వస్తుంది, కొంచెం వేయించడం వల్ల కొంచెము స్మెల్ అనేది పోతుంది అనమాట. ఓకే ఓకే. మానస గారు ఏమంటే బాగా చేస్తారు? సురేష్ గారు స్నాక్స్ ఐటమ్స్ బాగా చేస్తారు. స్నాక్స్ ఐటమ్స్ బాగా చేస్తుంటారా? సో స్నాక్స్ అంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి కదా, సో ఎక్కువ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా స్నాక్స్? అండ్ కొంచెం పసుపండి. ఓకే.
కాలీఫ్లవర్స్ అండి. ఓకే. సురేష్ గారు మామూలుగా కూడా చాలా తక్కువ మాట్లాడతారా? అలా ఏం లేదు. ఏం లేదా? మరి ఇక్కడికి వచ్చాక చాలా అసలు ఏం మాట్లాడట్లేదు. అలాగే నుంచొని మీరు ఏం వంట చేస్తారో జాగ్రత్తగా మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా. ఎన్నాళ్ళైంది పెళ్ళై? 8 years. ఓ నైస్. కొద్దిగా ధనియాల పొడి. సో ఇద్దరిది ప్రాపర్ హైదరాబాద్ ఏనండి లేకపోతే? హైదరాబాద్ అండి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా. సో పెళ్లి చూపులకు వస్తున్నారని తెలిసినప్పుడు ఇంత పొడుగ్గా ఉన్నారు కదా మీ ఆయన చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఇంత హైట్ ఉన్నారా అయినా అని అనిపించింది. ఓ అమితాబ్ బచ్చన్ జయమాలిని లాగా ఓ అలా దృష్టిలో పెట్టుకుని అలా ఒప్పుకున్నారా? అవునండి. లేకపోతే మీరు ముందు నుంచి పొడుగ్గా ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? ఎందుకు అవ్వదు? ఓహో మీరు బాగా మీ అమ్మ నాన్న మాట వింటారనమాట. అవునా? ఓకే. మీరు అనుకున్నారా ఇంక ఇప్పటి నుంచి నేను కొంచెం హీల్స్ ఎక్కువ కొనుక్కోవాలని? అలా ఏం లేదండి. ఏ లేదా? అండ్ చివరిగా శనగపిండి. మీ జాయింట్ ఫ్యామిలీ అండి లేకపోతే? జాయింట్ ఫ్యామిలీ అంటే జాయింట్. అత్తయ్య మావయ్య మేము మా కిడ్స్. ఓకే ఓకే. సో మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? ఓ సో మీరు ఒకళ్ళే అబ్బాయి అనమాట. ఓకే ఓకే. గీత గారు మన డిష్ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. గీత గారు సో రెడీ. మై డిషెస్ రెడీ అండి. ఓకే ఓకే అండి. మరి గోబీ బేసన్ ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ బేసన్ ఫ్రై తయారు చేసే విధానం. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి శనగపిండి వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో ఇంకొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ బేసన్ ఫ్రై రెడీ. ఓకే అండి. మరి ఫ్రై తయారీ విధానం చూసారు కదా. సో రాజ్ గారు కాలీఫ్లవర్ తో కొంచెం డిఫరెంట్ గా శనగపిండి ఫ్లేవర్ లో. ఓకే. ఇవాళ ఫాస్టింగ్ అండి, నేను తిననండి. ఓకే ఫాస్టింగ్. సరే మేము టేస్ట్ చూస్తాం. అంతేనా? అదే బాగుందండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశారు. యా కాలీఫ్లవర్ ఎప్పుడు అంటే మనకి కొంచెం టొమాటో బేస్ లో కానీ లేకపోతే మసాలా ఫ్రై చేసుకున్నా అది ఒక టేస్ట్ పర్టికులర్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. నాకు కూడా ఇష్టం కాలీఫ్లవర్ చాలా. గీత గారికి ఇష్టం అని చెప్పేసి నేను అదే చేసాను. అవును బోల్సార్లు టీవీలో చెప్పా, మీరు ఎప్పుడైనా వినుండొచ్చు కూడా దాన్ని. సో చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ముఖం మీద మెడ మీద నల్లటి మచ్చలు వచ్చి చూడడానికి అసహ్యంగా అసౌకర్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ఈ చిట్కా ఫాలో అవ్వండి. అరటిపండు గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా తేనె, కొంచెం నిమ్మరసం కలుపుకుని మొత్తం పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి బాగా అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ మచ్చలు మటుమాయమైపోతాయి. మామూలుగా దోశ బాగా పల్చగా గుండ్రంగా వేసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు విరిగిపోతూ ఉంటుంది. అలా విరిగిపోకుండా గుండ్రంగా పల్చగా దోశ వేసుకోవాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటంటే ఫస్ట్ దోశ పెనం పెట్టుకుని వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా వేడి చేసి ఈ సాల్ట్ పడేసేసి దాని తర్వాత దోశ వేసుకున్నట్లయితే దోశ విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. కుదిరినప్పుడల్లా రోజుకొక 2 కప్పుల చొప్పున గ్రీన్ టీ తాగుతూ ఉండండి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. మధుమేహాన్ని, క్యాన్సర్ని, గుండె జబ్బులు లాంటి వాటిని దూరం చేస్తుంది. ముఖ్యంగా టీనేజ్ యువతి యువకుల్లో మొటిమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్ చేంజెస్ వల్ల మొటిమలు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆత్మన్యూనతకు కూడా లోనవుతూ ఉంటారు. మరి ఈ మొటిమలు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నం కూడా చేసి చూడండి. అదేంటంటే రోజులో తరచుగా గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కుంటూ ఉన్నట్లయితే ఈ జిడ్డంతా కూడా తగ్గిపోయి మొటిమలు కూడా తగ్గే అవకాశం ఉంది.